నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో భూమాను బంధువులు హుటాహుటిన ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భూమాకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. భూమాకు గుండెపోటు వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో కనిపిస్తోంది. ఆయన అస్వస్థతకు గురవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన స్పృహలో లేనట్టుగా సమాచారం అందుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో భూమాను బంధువులు హుటాహుటిన ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భూమాకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. భూమాకు గుండెపోటు వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మిగతా అప్డేట్స్ కోసమే మా కరెస్పాండెంట్ స్వామినాయుడిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. స్వామినాయుడు, చెప్పండి, ఏం జరుగుతుంది? ఉదయం ఆయన గుండెపోటుకు గురైనట్టుగా ఆయన అనుచరుల ద్వారా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? మెరుగైన చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రిలో కూడా చేర్పించినట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఏమన్నా చెప్పారా? ఏదన్నా సమాచారం ఉందా మీ దగ్గర? అప్డేట్స్ ఏంటి? అది నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని నంద్యాల హాస్పిటల్లో మొదట జాయిన్ చేశారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నంద్యాల హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సభ్యులతోనే మాట్లాడారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచించారు. నిన్న కూడా భూమా నాగిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో కలిసి త్వరలో జరగబోయే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపైన కూడా చర్చించారు. ఎన్నికల్లోని అందరం కలిపి గెలుపు కోసం కృషి చేస్తామని పార్టీ నాయకులతో బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అక్కడి నుండి ఆయన నేరుగా నిన్న ఆళ్లగడ్డకి వెళ్ళారు. ఆళ్లగడ్డలోని ఈ రోజు ఉదయం ఆయనకి తన నివాసంలోని గుండెపోటుకి గురయ్యారు. అక్కడి నుండి ఆమె కుమార్తె అఖిలప్రియ కలిసి ఆళ్లగడ్డలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మాత్రం ఆయనకి చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఎటువంటి ప్రశ్న కూడా చేయలేదు. ఆయనకి మెరుగైన వైద్యమే అందిస్తున్నామని చెబుతున్నారు. నిన్న కూడా వచ్చి చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఒకసారిగా ఒక్కసారి తమ నాయకుడి గుండెపోటు రావడం పట్ల పార్టీ నాయకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలోనూ కూడా భూమా నాగిరెడ్డి మంత్రి పదవి చేపడతారన్న సంతోషంలో ఉన్న సమయంలో ఇటువంటి గుండెపోటుకి గురవడం పట్ల పార్టీ నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని కూడా పార్టీ శ్రేణులంతా కోరుకుంటున్నారు. అది ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అఖిలప్రియతో కానీ మిగతా సభ్యులతో కానీ మాట్లాడే ధైర్యంగా ఉండాలని వాళ్ళందరికీ చెప్పారు. ఆయనకి ఎటువంటి వైద్యం అందించడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే హైదరాబాద్ కి కూడా అనారోగ్యంతో భూమా నాగిరెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఒక వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. తర్వాత పార్టీ నేతలు కూడా ఆయన కలవడానికి వెళ్లేందుకు ఆయనతో మాట్లాడగా ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నానని, మీరు ఎవరు కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని, తానే కర్నూలు వస్తున్నానని, దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని భూమా నాగిరెడ్డి చెప్పారు. వచ్చిన తర్వాత కూడా కర్నూలు నుండి నిన్న నేరుగా సీఎం దగ్గరికి వచ్చారు. సీఎంతో కలిసి మాట్లాడిన తర్వాత నిన్న ఆళ్లగడ్డకి వెళ్ళారు. ఆళ్లగడ్డకి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఉదయం గుండెపోటుకి గురయ్యారు. నాయుడు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కర్నూలుకు, అటు నుంచి వెంటనే విజయవాడ, మళ్ళీ తిరుగు ప్రయాణం, దీని అంతట్లో ఆయన అంటే టయర్డ్గా అవటం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా? అలాగే డాక్టర్లు ఏం చెప్తున్నారు? మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే అవసరం ఉంటుందని చెప్తున్నారా? మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఆ పరిస్థితి అక్కడ ఉందా? మరి ఇంతవరకు అయితే డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. అవసరమైతే హైదరాబాద్ కూడా తరలిస్తామని చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భూమా నాగిరెడ్డి తీవ్ర ఒత్తిడితో ఉన్నారన్న మాట ఉన్న జిల్లాల్లో ఉన్న రాజకీయ కారణాలు కావచ్చు, లేదంటే తనకు మంత్రి పదవి వస్తాదా రాదా అన్న ఆందోళనలు అయితే కావచ్చు. గత కొన్ని రోజులుగా భూమా నాగిరెడ్డి మాత్రం తీవ్ర
ఆందోళన ఒత్తిడితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. ఒక 5 రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగానే ఉందని భూమా నాగిరెడ్డి స్వయంగా తను కలవడానికి వస్తానని చెప్పిన నాయకులతో మాట్లాడారు. తను ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కర్నూలు వచ్చారు. అక్కడి నుండి నిన్న సీఎం ను కలవడానికి వచ్చారు. సీఎంతో కూడా ఆయన బాగానే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమంతా కలిసే పోరాటం చేస్తూ తమ అభ్యర్థిని గెలిపించేందుకు కూడా కృషి చేస్తామని చెప్పారు. నిన్న అక్కడి నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో ఆయన మీడియా ముందు కూడా వచ్చి ఇదే విషయం చెప్పారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ఆలగడ్డకి వెళ్ళారు. అక్కడి నుండి ఈ రోజు తన నివాసం గుండెపోటుకు గురయ్యారు. ఇక్కడ నుండి నంద్యాల హాస్పిటల్ తరలించారు. అక్కడ మాత్రము ఆయన అనుచరులు మాత్రము ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని మాత్రం కోరుకుంటున్నారు. హరి. ఓకే నాయుడు. జరగండి